నాన్న మీరెవరు? ముంబైలో ఏం చేసేవారు? అసలు ఇంతమంది మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అమ్మెందుకు మౌనవ్రతం చేస్తుంది? మీరు ముంబై నుంచి ఎందుకు వచ్చేశారు? మనం అమెరికా ఎందుకు వెళ్తున్నాం? చెప్పండి నాన్న. నాన్న మిమ్మల్ని చెప్పండి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? చెప్పండి నాన్న. నేను చెప్తా. तुम्हारा प्लान क्या है? बोल रहा है। मुझे माफ कर दो भाई। माफ? माफ करने के लिए मैं भगवान नहीं हूँ, कैतान हूँ, कैतान। ఈ వయసులో ఇంత కష్టం ఎందుకండి? అదేంటి లక్ష్మి, రేపు స్వాతి ముత్యం లాంటి సినిమా వస్తే పాత్రకి న్యాయం చేయాలి కదా. ఏంటో మీ డెడికేషన్ చూస్తుంటే నాకు. డైరెక్టర్ గారు, సలీం బాయ్ని చూపిస్తే సలీం బాయ్లా చేస్తావా? చేస్తానండి. ఆయన ఒక్కడిని నొప్పిస్తే రోల్ నీకే. లొకేషన్ పంపిస్తా, వచ్చేసే. వచ్చేస్తానండి, ఇప్పుడే వచ్చేస్తాను. ముంబైలో సలీం భాయ్ని ఎలాగైనా పట్టుకోవడానికి ఒక్క అవకాశం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్న టైం అది. సార్, ఎనీ లీడ్స్? లేదు సార్, ఖలీల్ ఎస్కేప్ అయ్యాడు. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. మనకు వచ్చిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సలీం ఇంకా 15 days ఇండియాలోనే ఉంటాడు. ఈ 15 రోజుల్లో వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఐ వాంట్ టు షూట్ హిమ్ పాయింట్ బ్లాంక్. सलीम भाई सव्यासाची। సలీం సవ్యసాచి. शैतान हूं मैं, शैतान। सैम, सब मुंबई में बहुत सारे डॉन लोग आए और गए. अगर मरने के बाद भी जिंदा रहना है तो एक फिल्म बनता है. भाई डायरेक्टर आया, लेके आ. सलाम अलैकुम भाई. हाँ डायरेक्टर, हीरो मिला क्या तेरे को? हीरो मिल गए हो साहब? किधर है? सर मैं ए म्यूजिक बंद कर. तू है हीरो. मेरा बायोपिक ये करेगा. इधर आना, इधर आ. तेरे को मालूम मैं कौन है? जब मैं 9 साल का था तो एक बीड़ी के लिए मैंने पहला मर्डर किया. उसके बाद मेरी लाइफ में जितने भी शाने लोग आए उनको मैं ठोकता गया. 104 सीढ़े मुंबई में मेरे ऊपर. पुलिस ने मेरा ठंडा भी अभी तक कुछ नहीं उखाड़ा. तू मेरा बायोपिक करेगा सलीम भाई का? ए मोटे, तेरे को कौन चाहिए रे? तेरे को शाहरुख चाहिए, सलमान चाहिए, वो चिकना रेती कोई भी चाहिए ना? बात करना, मैं डेट ऐसा लॉक करेगा. किसको भी लेके आता है साला सलीम भाई बनने के लिए? चल निकाल नहीं तो काट डालेगा. चल आउट निकाल. क्या बोला रे? చిరుగుజా రేయ్, నువ్వు 9 ఏళ్ళకి నరకటం మొదలు పెడితే నేను 6 ఏళ్ళకి నాటకాలు మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరో వాళ్ళని తప్పించుకుంటూనే ఉన్నాను. పొట్టొస్తున్నారు. పొద్దున్నే జిమ్కి వెళ్ళాను, ఆల్బమ్ పట్టుకుని ఆఫీసులకు వెళ్ళాను, అవకాశాల కోసం అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకున్నాను, మేనేజర్లకు మందు పోసాను, కాస్టింగ్ డైరెక్టర్ క్యాష్ కొట్టాను. వాట్సాప్ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, హ్యాపీ బర్త్డేలు చెప్తానే ఉండగా నా జుట్టు తెల్లబడితే రంగు పూసుకున్నాను, అది ఊడిపోతే విగ్గు పెట్టుకున్నాను. అవునరా, షారుఖ్ ఖాను, ఆమిర్ ఖాను, సల్మాన్ ఖాను. ఏంట్రా, షారుఖ్ లాగా చేస్తాడు, ఆమిర్ ఖాన్ లాగా చేస్తాడు, సల్మాన్ లాగా చేస్తాడు. కానీ సలీం భాయ్ లాగా చేసేది నేనే. నువ్వు చచ్చిన తర్వాత కూడా నువ్వు గుర్తుండేలా నమ్మించి నటించగలిగేది నేనొక్కనేరా. నేనే. अरे शेर मिल गया. अरे मुन्ना देख क्या एक्टर है साला, क्या एक्टर है यार. फोड़ डाला इसने यार. अरे रे तू मुहूर्त का डेट रख, तेरा मुहूर्त पे मैं आएगा. और वो क्या बोलते साउंड और అంటే నాన్న నాకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారా అమ్మా? ఇప్పుడు అది ఇంపార్టెంటా? సిచ్యువేషన్ ఏంటి? ఆంటీ
మీరేమో అంకుల్కి హారతిచ్చి ఓపెనింగ్ పంపించారు. అవతల సలీం బాయ్ ఏమో సినిమా ఎప్పుడు ఓపెనింగ్ అని వెయిటింగ్. పోలీసులేమో సలీం బాయ్ ఎప్పుడు దొరుకుతాడని వెయిటింగ్. ఆంటీ కొంపతీసి సలీం బాయ్ని అంకుల్ వేసాడా? చెప్పనండి ప్లీజ్. బుర్ర పేరు పోతుందండి, చెప్పనండి ఏమైంది? ఇంజిన్ ఫెయిల్ అయింది. ఓ మై గాడ్. సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్ ఓపెనింగ్ టైం అయిపోతుంది, కొంచెం డ్రాప్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? లాల్ స్టేడియం. ఇక్కడే ఇక్కడే. లాల్ స్టేడియం. ఇందాకేదో ఓపెనింగ్ అని చెప్పారు. సినిమా ఓపెనింగ్ సార్. నువ్వు యాక్టరా? ఈ సినిమాలో హీరో ఎవరు? నేనే. ఏంటి ఈ ఏజ్ లో హీరోనా? హలో, సలీం బాయ్ ఏజ్ ఏంటో తెలుసా? ఏంటి ఏంటి సలీం బాయ్ పేరు చెప్పగానే ముంబై పోలీసులాగా అలా భయపడుతున్నారు? భయపడకండి, సలీం బాయ్ బయోపిక్లో నేనే హీరో. ఏమండి మీకు ఒక సీక్రెట్ చెప్తా. సలీం బాయ్ కూడా ఓపెనింగ్కి వస్తున్నాడు. ఏంటి నమ్మట్లేదా? ఇదిగో సలీం బాయ్ నాది సెల్ఫీ. హీరో గారు నేనే. కెన్ ఐ హావ్ వన్ సెల్ఫీ? షూర్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. వెల్కమ్. హీరో గారు నేను కూడా ఓపెనింగ్కి రావచ్చా? రండి, కానీ ఎవరిని? వాయమో. भाई चलो भाई, आ जाओ भाई, देख लेंगे बाद में. छोड़ूंगा नहीं सालों को. सलीम भाई से आजा. मार डालूंगा. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు మాతో ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినా సరే వినకుండా తన గతాన్ని కాల్ చేసి కొత్త జీవితాన్ని కూతురుతో ప్రారంభించాలని మేము బయలుదేరొచ్చేసాం. అంకుల్ మీకు స్మోకింగ్ అలవాట్లేదు కదా? రైట్. ఇంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత ఎవడైనా చచ్చిపోతాడా? సిగరెట్ తాగకపోతే చచ్చిపోతాడా? ఇదిగోండి. సినిమాల్లో హీరో అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. అంకుల్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఎవరిచ్చారు? అంకుల్ ప్లీజ్. అది కాదు అంకుల్, కథలో కనీసం ఒక డాన్ ఉన్నాడు కదా. సుబ్బు, అంకుల్ మీ నాన్న లెటర్. రాదు కదండి. సుబ్బు, అందరిలాగా నేను కూడా కలలు కన్నాను. ఆ కలల కోసం కష్టపడుతూనే ఉన్నాను. అన్నీ వదిలేసి ప్రయత్నిద్దామనేసరికి పెళ్లి చేశారు. ఎప్పుడైతే నువ్వు పుట్టావో నీ బాధ్యతల కోసం నా కళను పక్కన పెట్టాను. అన్ని బాధ్యతలు పూర్తి చేసి నా కళ కోసం ప్రయత్నిస్తుంటే టాలెంట్తో అవకాశం వచ్చింది, కానీ అదృష్టం వెనక్కి లాగింది. సుబ్బు, ఇక్కడ టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి, అప్పుడే సక్సెస్. అందుకే ఆ రోజు అర్జున్ని డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడాను. మనం కనే కళలు జ్ఞాపకాలుగా మిగిలిపోయినా పర్లేదు, కానీ కన్నీళ్ళు మిగల్చకూడదు. అందరూ ఈ ఏజ్లో సినిమా అంటే ఎందుకు అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కానిది ఆ కళ అంటే నాకు ఎంత వయసు పెరిగినా వదలలేనంత ప్రేమ. ప్రతి ప్రయాణం మన గమ్యానికి చేరుస్తుందని అనుకుంటాం,
కానీ కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేరక ముందే ఆగిపోతాయి. నా ప్రయాణం కూడా అంతే. నేను ముంబై వెళ్ళిపోతున్నాను. ఇక నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగదు. ఇక్కడ ఏ బండి లేదు, ఏం చేద్దాంరా?